హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో 2024లో వచ్చే కొత్త రూల్స్ మార్పుల గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి యూపీఐ గురించి అండి. ఓకేనా, మనలో చాలామంది యూపీఐ అకౌంట్స్ అనేవి కలిగి ఉంటారన్నమాట. ఓకేనా, ఎక్కువ మల్టిపుల్గా కలిగి ఉంటారండి, కానీ వాటిలో ఒకదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట చాలామంది. ఓకేనా, సంవత్సరం కంటే ఎక్కువ కాలం వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలు జనవరి 1వ తారీఖు నుంచి పనిచేయవండి. మీకు మల్టిపుల్గా 2 లేక ఎక్కువ యూపీఐ ఐడీస్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు వాటి నుంచి చెల్లింపులు చేయాలి. ఓకేనా, ఒకసారైనా కనీసం చెల్లింపు చేస్తే కానీ మీ అకౌంట్ అనేది డియాక్టివ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎవరైతే వాడకుండా ఉంటారో, సంవత్సరం కంటే ఎక్కువ కాలం వాడకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా డియాక్టివ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, కంపల్సరీగా మీరు దాని నుంచి కనీసం ఒకసారైనా ట్రాన్సాక్షన్ చేయండి, లేకపోతే జనవరి 1వ తారీఖు నుంచి ఇవన్నీ మీకు డియాక్టివ్ అయిపోతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆ తర్వాత మనకి ఆధార్ నుంచి అండి. మనకి ఈ యొక్క ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ అనేది 14/3/2024 వరకు యూఐడిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు కదా. మనకి 3వ నెలతో ఈ గొడవ అయితే అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మరలా దీన్ని పెంచుతారా లేదా అనేది కూడా చెప్పలేము. ఓకేనా, ఒకసారి అయితే మనకి అవకాశం ఇచ్చారు, బట్ మళ్ళీ మనకి మార్చి తర్వాత అవకాశం ఇవ్వకపోవచ్చు. తప్పనిసరిగా అందరూ యొక్క డాక్యుమెంట్ అప్డేట్ అని చేయండి. ఓకేనా, 14/3/2024 వరకు మనకైతే గడువు ఉందన్నమాట. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఆ తర్వాత మనకి ఎన్ఐసి నుంచి అండి. చాలామంది సుకన్య సమృద్ధి అకౌంట్స్ అనేవి కలిగి ఉంటారనమాట. ఓకేనా, తమ పిల్లల కోసం అని చెప్పేసి సుకన్య సమృద్ధి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటారండి. అయితే రీసెంట్గా మనకి ఏంటంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏంటంటే దీనికి సంబంధించిన అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేసింది అనమాట. 20 బేసిక్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేసింది. ప్రస్తుతం మనకి 8.0%గా వడ్డీ రేట్ ఉంది. అది 8.2%గా మనకైతే జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నట్లు చెప్తున్నారు. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. మనకి ఇంకా అప్డేట్ చేయలేదు, బట్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు నుంచి 8.2%గా ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, ఆ తర్వాత మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అండి. ప్రస్తుతానికైతే మనకి చాలామంది సిమ్ కార్డ్స్ అనేవి కలిగి ఉన్నారు కదా. ఓకేనా, మనకంటే 2024 సంవత్సరం నుంచి సిమ్ కార్డులు పొందడం చాలా వరకు కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే తప్పనిసరిగా మీరు కనుక కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే కనుక బయోమెట్రిక్ సమాచారం తప్పనిసరి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకేనా, ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ లోక్సభలో ఆమోదం అయితే పొందింది. రీసెంట్గా జరిగిన ఈ సమావేశాల్లో. ఓకే, అందువల్ల ఏంటంటే ఇది మనకి జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఎవరైతే ఇక్కడి నుంచి సిమ్ కార్డు పొందాలి అనుకుంటారో బయోమెట్రిక్ సమాచారం అనేది తప్పనిసరి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఏంటంటే గూగుల్ నుంచి అండి. ఓకేనా, చాలామంది గూగుల్ అకౌంట్స్ అనేవి ముఖ్యంగా జీమెయిల్ అకౌంట్ అనేది కలిగి ఉంటారు కదా. జీమెయిల్ అకౌంట్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క రూల్ అనేది అమల్లోకి వస్తుందన్నమాట. ఎక్కువ ఏంటంటే 2 years 2 సంవత్సరాల కంటే ఎక్కువ మీరు జీమెయిల్ అకౌంట్ని వాడకుండా అట్లానే వదిలేశారనుకోండి, అది ఇన్యాక్టివ్ చేసే హక్కు అనేది గూగుల్కి అయితే ఉందన్నమాట. ఓకేనా, తప్పనిసరిగా 2 years మీరు మీ యొక్క జీమెయిల్ ఐడిని యాక్టివ్ చేసుకోబోతే అంటే ఒకసారైనా మనం లాగిన్ అవ్వాలి. ఓకేనా, ఒకసారైనా లాగిన్ అయితే కానీ మన అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండదు. మీకు కనుక ఏదైనా మల్టిపుల్గా అకౌంట్స్ ఉంటే కనుక వాటిని ఎప్పటికప్పుడు మీరు లాగిన్ అవుతూ ఉండండి. కనీసం 2 సంవత్సరాల్లో ఒకసారైనా లాగిన్ అవ్వండి. ఓకే, లేకపోతే మీ యొక్క అకౌంట్స్ అనేవి డియాక్టివ్ అయిపోతాయి అన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. గూగుల్ అయితే జనవరి 1వ తారీఖు నుంచి అయితే స్ట్రిక్ట్గా ఈ అమలుని అయితే తీసుకొస్తున్నట్టయితే చెప్తున్నారు. మీకు కనుక ప్రీవియస్లో ఏదైనా అకౌంట్స్ ఉంటే కనుక మీకు కావాలి ఆ జీమెయిల్ అకౌంట్ అంటే కనుక మీరు కనుక లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితేనే మీ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అవ్వకుండా ఉంటుంది, యాక్టివ్లో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఆ తర్వాత మనకి సెబీ నుంచి అండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే ట్రేడ్ అకౌంట్స్ ఉంటాయి, డీమ్యాట్ అకౌంట్స్ అనేవి కలిగి ఉంటారు కదా, అంటే ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి. అయితే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ యొక్క నామినీ మీద. మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ అనేది వాడుకలో ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఈ నామినేషన్ చేయాలన్నమాట. ఓకేనా, నామినేషన్ చేస్తేనే మీరు మీ యొక్క అకౌంట్స్ అనేవి యూజ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. చాలామంది షేర్స్ అనేవి కొంటూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే
నామినేషన్ చేయాలి. అయితే ఇప్పటికే 2 సార్లు మనకి గడువిచ్చిందండి. 2023 సెప్టెంబర్ 30, 2023 ఒక గడువు ఇచ్చింది. ఆ తర్వాత December 31, ఓకేనా, అంటే ఈ నెలతో అయిపోతుంది అనమాట మనకి గడువు అనేది. అయితే రీసెంట్గా ఏంటంటే మనకి సెబీ వాళ్ళు అంటే ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అంటే ఈ గడువుని పొడిగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. జూన్ 30, 2024 వరకు అయితే టైం ఇచ్చారండి, ఓకేనా. ఈలోపు తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ యొక్క నామినేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట, ఓకేనా. సో జూన్ 30, 2024 వరకు మనకు టైం అయితే ఇచ్చారు. సో మీరు నామినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోకపోతే మీరు మీ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ అనేవి వాడలేరు, ఓకే. సో ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ తర్వాత మనం ఫైనల్గా ఏంటంటే ఈపీఎఫ్ గురించి అండి. సో చాలామంది ఈపీఎఫ్ అకౌంట్స్ నుంచి అమౌంట్స్ అనేవి విత్డ్రా చేస్తుంటారు కదా. సో ముఖ్యంగా మనకి ఏంటంటే COVID-19, ఓకేనా, అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్ అనే పారా అనేది సో ప్రస్తుతం మనకి యాక్టివ్ అలాగే డియాక్టివ్ అవుతూ వస్తుంది. కొంతమందికి అందుబాటులో ఉంది, కొంతమందికి అందుబాటులో ఉండట్లేదు, ఓకేనా. సో చాలామంది కామెంట్లో నన్ను ఈ విషయాన్ని కూడా అడుగుతున్నారన్నమాట. కొంతమందికి ఉంటుందని చెప్పేసి, కొంతమందికి లేదని చెప్పేసి, ఓకేనా. సో కొంతమంది పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా చేసాను దీని గురించి, ఓకే. అయితే మనకి జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క COVID-19 ఆప్షన్, ఓకేనా, ఈ యొక్క అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్ అనే ఈ యొక్క పారా అనేది మనకి ఈపీఎఫ్ అనేది పూర్తిగా తొలగించేస్తుంది అనమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. సో మీకు కనుక అవకాశం ఉంటే కనుక ఈ యొక్క COVID-19 అవుట్ బ్రేక్ పాండమిక్ COVID-19 అనే పారా ఉంటే కనుక తప్పనిసరిగా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్ అనేది, ఓకేనా. మీకు అవకాశం ఉంటే, మీకు ఎనేబుల్ అయ్యి మీకు అది విజిబుల్గా కనిపిస్తే కనుక సో ఆ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. సో దాని ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు నిర్భయంగా, ఓకేనా. సో మీకు అందుబాటులో ఉంటేనే. సో ఇప్పటికే చాలా వరకు ఏంటంటే డియాక్టివ్ అయిపోయింది, కనిపించట్లేదు, చాలా పూర్తిగా తీసేశారు. బట్ జనవరి 1వ తారీఖు నుంచి అసలు మనకు కనబడదు, ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించారు. 2024 తర్వాత వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఇవ్వండి, ఓకేనా. సో మీకు ఇందులో ఏ అప్డేట్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.